మొదటి యోహాను 2:9 నుంచి చూద్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 9. ఫస్ట్ జాన్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఇక్కడ మనము ఆపుకున్నాం. వెలుగులో ఉన్నానని మరి చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటి. అంటే మనకు వరాలున్నా, మరి గొప్ప పరిచర్య ఉన్నా, మరి ఐశ్వర్యం ఉన్నా, ఎన్నున్నా, మరి దేవుని మనం ఎరిగి పరలోకానికి వెళ్తున్నాం అనేటువంటి మరి కాన్ఫిడెన్స్ మనకు కలిగి ఉన్నా, అనేక సార్లు అనేకులు మనల్ని ఇబ్బంది పెడతారండి. దే ట్రై టు ట్రబుల్ అస్. ఏదో ఒక రకంగా అపవాది కూడా మరి వారి ద్వారా మరి మనము ఇతరులను ద్వేషించాలని చూస్తాడు. వాళ్ళ బంధువులు అవ్వచ్చు, సహోదరులు అవ్వచ్చు, మరి తల్లిదండ్రులు అవ్వచ్చు, మరి శత్రువులు అవ్వచ్చు. అయితే ఎప్పుడైతే ఒకవేళ మనము ఈ యొక్క వెలుగు లక్షణాలన్నీ కలిగి ఉండి వాడిని ద్వేషిస్తామో మనం ఇంకా చీకట్లోనే ఉన్నామంట. లెట్స్ కంటిన్యూ దిస్. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. ఆల్రైట్. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. ఎంత గొప్ప పరిశుద్ధంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా నీతిగా మరి వాక్యం చదివి అన్ని రకాలుగా మనం జీవిస్తున్నా, మనం ఒకేలా మరి ఇతరులను ద్వేషిస్తున్నట్లయితే అప్పుడు మరి మనలో ఆ ఫలము అంత అధికముగా లేకపోవచ్చు. అప్పుడు నేను గడిచిన వారు ఏం చెప్పానంటే దాని విషయమై మనము ప్రార్థించాలి. ప్రభువా, వారిని క్షమించే హృదయము నాకు దయచేయి. గివ్ మీ ఎ హార్ట్, ఎన్లార్జ్ మై హార్ట్. నా హృదయాన్ని విశాలపరచు. ఎన్లార్జ్ మై హార్ట్ సో దట్ ఐ కెన్ ఫర్గివ్ దెమ్. వారిని క్షమించేటట్టు అయా నా హృదయాన్ని విశాలపరచు. సో దిస్ ఈజ్ మరి మన ప్రార్థన బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే ఆ సమస్యకు వేరు చెప్తున్నాను. యూ నీడ్ టు నో దాట్. మరి ఆ వేరు చెప్పినప్పుడు ఆ వేరు నీవు సరిదిద్దుకుంటే ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది. సీ దాట్. ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాం. హీ దట్ లవెత్ హిస్ బ్రదర్ అబైడెత్ ఇన్ లైట్ అండ్ దెర్ ఈజ్ నన్ అకేషన్ ఆఫ్ స్టంబ్లింగ్ ఇన్ హిమ్. అభ్యంతర కారణం వేరు, స్టంబ్లింగ్ వేరు. స్టంబ్లింగ్ అంటే ఏంటి? ఒక వాక్యం ఉంది బైబిల్లో, నీతిమంతుడు 7 మార్లు పడినా, ఒకవేళ విశ్వాసి పడిపోయినా ఏదైనా పాపములో, మరి దావీదులాగో, సంసోన్ లాగో, లేక సౌల్ లాగో, ఏదో ఒక పొరపాటులో, లేక యొక్క లూసిఫర్ లాగా ఒకవేళ గర్వంలో పడిపోయినా, ఎనీ అదర్ ప్రాబ్లం, కోపంలో నువ్వు అనరాని మాట్లాడినా, ఎనీ అదర్ మిస్టేక్, మరి ఒక్కొక్కసారి ఎందుకు మనము పడిపోతాము? వై? బికాజ్ మేబీ యు ఆర్ హేటింగ్ సంబడి. చూసారా, దిస్ ఈజ్ వాట్ ఐ సే విల్ కాజ్ యూ ఎ స్టంబ్లింగ్. దీని మూలముగా మరి ఆ వ్యక్తి పడిపోయే అవకాశం ఉంది. యు సీ దాట్. తన సహోదరుని ప్రేమించి వారు వెలుగులో ఉన్నారు. మరి అతను అభ్యంతరకారణం ఏమీ లేదు. ఎప్పుడైతే మనము ఏదైనా ఒక మరి ద్వేషానికి అవకాశం ఇచ్చి ఆ ద్వేషం మనలో ఎక్కువ కాలం ఉంటుందో, మరి మనము సైతానుడికి మరి త్రోవ తెరుస్తాం. మరి కయ్యూను విషయంలో మరి దేవుడు చెప్తాడు, కయ్యూను ఇదిగో నీవు మంచి చేయనప్పుడు చెడు నీ గుమ్మం దగ్గర ఉంటుంది. యు సీ దట్. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. జెనసిస్ 4:7. ఆదికాండము 4:7. జెనసిస్ 4:7. నీవు సత్క్రియ చేయని ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. యు సీ దట్ నౌ. సో మనము పాపాన్ని వెళ్తామంట. వీ విల్ స్టార్ట్ రూలింగ్ సిన్. You see that? Instead of ruling, righteousness and holiness and prosperity and wealth, we start ruling that. మరి మనము ఎప్పుడైనా మనకు తెలియదు మనం ద్వేషిస్తున్నాం. మేబీ ద రూట్ ఈజ్ యువర్ హేటింగ్ సంబడి. మరి నువ్వు అనేక సార్లు నేను నిలకడగా ఉండాలనుకుంటున్నావు, పడిపోతున్నావు. నిలకడగా ఉండాలని 1 సంవత్సరం కాదు, 2 కాదు, 10, 20, 30 ఏళ్ళ నుంచి పడిపోతున్నావు. ద రీజన్ ఈజ్ యువర్ హేటింగ్ సంబడి. మరి కొంతమందికి ఈగో ప్రాబ్లం ఎక్కువ. కొంచెం మాట అంటే అలుగుతారు, అవతలను ద్వేషిస్తూ ఉంటారు, రోజంతా బూడిగా ఉంటారు. మళ్ళీ ఇంకో ఈగో అనమాట. దట్స్ ఈగో. ఇఫ్ యూ సే ఎనీథింగ్ దే విల్ గెట్ హర్ట్. ఓకే. కొంతమంది మూడిగా ఉంటారు, కొంతమందిని ఏం అనకూడదు. వాళ్ళని క్షమించారు అనమాట. అలాగా వాళ్ళని మాట్లాడిన వాళ్ళందరినీ లిస్టులో పెట్టేసుకొని లిస్ట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట, జనాభా లెక్కలాగా. ఓకే. సో హీ ఫార్మ్స్ ఎ సర్కిల్, వీళ్ళనే ప్రేమిస్తాను అని. మరి అతను కొన్ని విషయాల్లో కొన్ని ద్వారాలు మూసేసుకుంటాడు, కొన్ని బంధకాలు వేసేసుకుంటాడు. Sometimes the Holy Spirit will tell us you need to love somebody. Maybe your wife, maybe your husband, maybe నీ భార్యనే ప్రేమించాలా, భర్తనే ప్రేమించాలా, మేబీ మీరు ప్రేమించాలా. ఈ రీతిగా మరి దేవుడు చెప్తూ ఉంటాడు. ఒకవేళ మనము ఆ సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుందంట.
మేబీ నువ్వు అనుకుంటావా మాటలు అనేస్తావు, కోపం రాకూడదు అనుకుంటావు, కోపం వచ్చేస్తుంది, చేయకూడదు అనుకుంటావు, చేసేస్తున్నావు. సో నా అది ఒకవేళ నువ్వు ప్రార్థించినా పోవట్లేదు, నువ్వు ప్రార్థిస్తున్నావు. సో ద రూట్ ఈజ్ లవ్. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించేటట్లు నా హృదయాన్ని విశాలపరచమని అడగాలి. యు సీ దాట్ నా. సో దెర్ ఆర్ సమ్ థింగ్స్. అందుకే ద బ్యాలెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి జీవితాంతం ఆర్థిక సమస్యలు పోవు, బికాజ్ యూ నెవర్ ఎన్లార్జ్ యువర్ హార్ట్ టు లవ్. యూ నెవర్ ప్రే టు ఎన్లార్జ్ యువర్ హార్ట్. ప్రభు నా విశ్వాసాన్ని పెంచు, నేను ఆ వ్యక్తిని క్షమించి ప్రేమించేటట్టు నా విశ్వాసాన్ని పెంచు అని నువ్వు ఎప్పుడు ప్రార్థించవు. యూ ఆల్వేస్ రిసీవ్ వాట్ యూ ప్రే. కొంతమంది వారి కోపం ఎందుకు తగ్గదండి ఎప్పుడు ప్రార్థించరు. కొంతమంది ఎందుకు ఒక్కొక్కసారి మీరు ప్రార్థించిన తర్వాత దేవుడు నీకు వేరు చూపిస్తాడు. హీ విల్ షో యూ ద రూట్ వై. సో దట్ బ్యాలెన్సింగ్. అందుకే అస్తమానము మనము సమస్య కొరకే కాక ఫలాల కొరకు ప్రార్థించాలి. నీతి, పరిశుద్ధత, ప్రేమ, సంతోషం, సమాధానం, మరి మనం ప్రేమించుట, ద్వేషాన్ని తీసివేయట, క్షమించుట. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఇన్ ద బైబుల్ ఈజ్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్. క్షమించుట అనేది చాలా శక్తివంతమైనటువంటి పదం. మీరు చూస్తే బైబిల్లో మరి ప్రార్థనలో కూడా దేవుడు చెప్తాడు, నీవు నీ సహోదరుని క్షమించినట్లయితే, నీ ఇతరుల పాపములను క్షమించినట్లయితే మన దేవుడు మనల్ని క్షమిస్తాడని. సో ఫర్గివ్నెస్ ఈజ్ ఇన్ ద మెయిన్ లైన్ ప్రేయర్. యు సీ దట్. యు గో టు Matthew 6, you will find that. Forgiveness is the main key. మరి దేవుడు లోకమును ప్రేమించాడు. ప్రేమ అంటే ఏంటి? లవ్ ఈజ్ కనెక్టెడ్ టు ఫర్గివ్నెస్. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించి లోకం యొక్క పాపములను క్షమించాడు. సో ఇఫ్ యు ఆర్ లవింగ్ సంబడి, యు నీడ్ టు ఫర్గివ్ దట్ పర్సన్. పేతురు అంటాడు, ఎన్నిసార్లు క్షమించాలి నాయన? 7 సార్లు అంటాడు. 7 మార్లు 7, 7 times 7. అంటే నీవు పరిమితి లేకుండా ఆ వ్యక్తిని క్షమించాలంటాడు. సో ఫర్గివ్నెస్, యు నీడ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. అందుకే యేసుప్రభు వారు దీన్ని ముఖ్యంగా క్షమించడం అనేది శిష్యుల మధ్య అంటాడు. ఇదిగో మీ 12 మంది ఒకరికొకరు క్షమించుకోవాలంటాడు. బికాజ్ యు ఆర్ వర్కింగ్ టుగెదర్, ఎస్పెషల్లీ యాజ్ ఎ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ యాజ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్, brothers and sisters. So it's very important for them to forgive each other, for the Lord's purpose to be fulfilled. సో క్షమించుట అనేది చాలా ముఖ్యం. అయ్యా నా భర్తను క్షమించే కృప నాకు దయచేయి, నా భార్యను, నా పిల్లల్ని, మా అత్తగారిని. ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ దిస్. 1 యోహాను 2:11. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చూసారా, యూ కెనాట్ సీ ద మిస్టరీస్. ఎందుకంటే నువ్వు ద్వేషం వల్ల యువర్ ఐస్ ఆర్ బ్లైండెడ్, యూ కెనాట్ సీ రెవల్యూషన్. సో లవ్ ఈస్ ద కీ టు సీ పవర్ఫుల్ థింగ్స్ ఇన్ ద బైబుల్. యు సీ దట్. ప్రేమ క్షమించడమే కాదు, లవ్ విల్ గివ్. టుడే ఐమ్ టాకింగ్ అబౌట్ లవ్. మరి అది గుడ్డితనము. కొంతమంది చదువుతూ ఉంటారు అదే వాక్యం, అదే సంవత్సరం అంతా అదే రెవల్యూషన్. దే కెనాట్ సీ న్యూ థింగ్స్, పవర్ఫుల్ థింగ్స్. లవ్ ఈజ్ ద కీ. అందుకే ప్రభు నా హృదయాన్ని విశాలపరచు, ప్రేమించే హృదయం దయచేయి, ఇచ్చే గుణము దయచేయి. లవ్ గివ్స్, లవ్ ఫర్గివ్స్ అండ్ లవ్ గివ్స్. లవ్ బ్లెస్సెస్ పీపుల్, లవ్ స్పీక్స్ గుడ్ వర్డ్స్. ప్రేమ మంచి మాటలు మాట్లాడుతుంది. దీనికి విశ్వాసం కావాలా? 12. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. చూసారా, ఆయన నామాన్ని దేవుడు మనం ప్రేమించాడంటే ఏంటి? మన పాపాలను క్షమించాడు. He has forgiven our sins. So in order for love to endure, you need to have. అది ఎలా వస్తుందంటే నీ విశ్వాసం పెరగడం ద్వారా వస్తుంది. When faith grows, you can accept it and do this. అందుకే ఇతరులు క్షమించడానికి, ప్రేమించడానికి, మరి ఇతరులకు ఇవ్వడానికి కూడా నా విశ్వాసాన్ని పెంచు అనేటువంటి ప్రార్థన ముఖ్యం ఉంది. కేవలం స్వస్థపరచు, కేవలం అప్పులు తీసే, పెళ్లి కావాలా, ఇది కావాలా, నాట్ జస్ట్ ది స్టాఫ్. యు సీ దట్. వన్ ఆఫ్ ద మేజర్ కీస్ ఐ ప్రే ఆల్ మై లైఫ్ ఫర్ 30 years is wisdom and knowledge. Wisdom and knowledge resist the devil. ఏంటి రూట్ చూపిస్తాడు? వై ఈస్ దిస్ ప్రాబ్లం? ఎందుకు ఆర్థికంగా, ఎందుకు అనారోగ్యం? వాట్ విజ్డమ్ షోస్ యూ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. జ్ఞానం అనేది నీ యొక్క సమస్యకు మూల కారణాన్ని నీకు చూపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం అడుగుతావో, జ్ఞానం ఆ సమస్య యొక్క మూల కారణాన్ని చూపిస్తుంది. అప్పుడు నువ్వు ఆ సమస్యను పరిష్కరించవచ్చు. లేకపోతే జీవితాంతం ఆ సమస్య కొరకు ప్రార్థిస్తే ఏం చేస్తావంటే ప్రార్థన. జీవితాంతం సమస్య కొరకు, ఒక సమస్య కొరకు ప్రార్థన చేస్తావా? ద రూట్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇమ్మీడియట్లీ. సో విజ్డమ్ టెల్స్ యూ ద రూట్.
జ్ఞానం అనేది నీకు ఆ సమస్య యొక్క వేరుని చూపిస్తుంది. అందుకే అంటాడు, నీ సంపదను అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకో. అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానం, విజ్డమ్ ఈజ్ ద కీ. యేసయ్య ఈరోజు నీ బిడ్డలకు సంపూర్ణమైన జ్ఞానము దయచేయండి. గివ్ దెమ్ మోర్ విజ్డమ్. ఆ దరిద్రాన్ని జయించడానికి, అప్పుల్ని జయించడానికి, ఆ వ్యాధుల్ని జయించడానికి, ఆ కష్టాలను జయించడానికి, ఇతరులకు క్షమించడానికి, నీ వరాలు పొందుకోవడానికి, నీ శత్రువులను ప్రేమించడానికి, నీతిగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, దీర్ఘశాంతంగా ఉండడానికి, ప్రేమించు వారిగా ఉండడానికి, బైబిల్లో అన్ని వాక్యాలు చదివి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి నీ జ్ఞానంలో సర్వసమృద్ధి గల వారై ప్రతి వారిని స్వస్థపరచండి. లార్డ్ బ్లెస్ దెమ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెం. నా జడ నేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.